నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవాణా శాఖపై ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ప్రక్షాళన చేయాలి అనే ఆలోచనలో భాగంగా దాదాపు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు అంతమంది బదిలీ జరిగినటువంటి అవకాశం లేదు, వాస్తవానికి జరగల. ఇలాంటి సందర్భంలో గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ చాలా ఎక్కువ రవాణా శాఖలో. అంటే ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయంటే చెకింగ్ పేరుతో చాలా ఇబ్బందులకు గురి చేశారు. అలాగే అక్కడ చెకింగ్లో దొరికినటువంటి డబ్బును కూడా మాయం చేసినటువంటి రవాణా శాఖ ఉద్యోగులు అనేది ఒక మాట ఉంది, ఒక ఆరోపణ విమర్శ. ఇలాంటి సందర్భంలో ప్రతి డిపార్ట్మెంట్ను ఫోకస్ పెట్టి ప్రక్షాళన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తాజాగా రవాణా శాఖల మీద ఫోకస్ పెట్టి ప్రక్షాళన చేశారు. దానికి సంబంధించి 150 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, రాష్ట్ర వ్యాప్తంగా MVIలు, వీళ్ళంతా 150 మంది ఉన్నారు. అలాగే 23 మంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ RTOs, అట్లాగే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు 7. వీరితో పాటు పదుల సంఖ్యలో కొంతమందిని ఈ కింది స్థాయి ఉద్యోగులను కూడా మార్చారు. అంటే రవాణా శాఖలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవేళ గతంలో ఏదైనా సరే బదిలీ చేస్తే డిప్యుటేషన్పై అదే ప్రాంతంలో పనిచేయటం. ఇప్పటికే రవాణా శాఖలో డిప్యుటేషన్లన్నింటినీ రద్దు చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో రవాణా శాఖలో ఒక రకమైనటువంటి కలవరం నెలకొంది. ప్రతి డిపార్ట్మెంట్పై ఫోకస్ పెడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే అవినీతి అక్రమాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇలా రవాణా శాఖ కానీ, ఎక్సైజ్, పోలీస్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్పై చాలా హై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ రకమైనటువంటి ప్రక్షాళన జరుగుతుందో మనం చూసాం. 2-3 ఇష్యూస్తో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపు 80 మందికి పైగా ఉద్యోగుల్ని హోంగార్డ్ నుంచి ఉన్నతాధికారుల వరకు బదిలీ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటితో ఆగదిది, ప్రతి డిపార్ట్మెంట్పై ఇదే రకమైనటువంటి ఫోకస్ ఉంటుంది. బదిలీలు తప్పనిసరిగా ఉంటాయి. ఎవరైతే అవినీతి ఆరోపణలు ముఖ్యంగా ఎదుర్కొంటున్నారో వారిపై కూడా వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపించబోతున్నాయి అనేది మాత్రం చర్చ బాగా జరుగుతుంది.